ఆయన ఈ లోకంలోకి రావడానికి కారణము పాపులను రక్షించడానికి, పాపుల మీద ఆయన ప్రేమ చూపించడానికి, పాపులని రక్షించి మళ్ళీ ఆయన రాజ్యానికి తీసుకుపోవడానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో 49:16 అధ్యాయంలో రాయబడినట్లుగా, చూడుము నిన్ను నా అరచేతిలో చెప్పుకొనుంటిని, నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నది కనుక నేను మళ్ళీ దేవుడే ఆదామవ్వలను ఏర్పరిచిన దేవుడే, ఆదామవ్వలు చిన్నొద్దున పండుని తినిన అప్పటి నుంచి ఇప్పుడు మొదలుకొని మనకు పాపం ఏలుబడి చేస్తూ ఉంది. అందుకని ఆదామనే అవ్వనే ఒక అపవాది అంటే ఏంది? అబద్ధికుడు ఒక సర్పము శోధించినట్లుగా, అలాగే వాళ్ళ నీతిని బట్టి, వాళ్ళ పరిశుద్ధులను బట్టి, వాళ్ళకు దిగంబరిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి అపవాది అబద్ధం సాక్ష్యం చెప్పి ఈ పండు తింటే మీకు మరణం రాదని చెప్పి ఆ ప్రేరేపణ కలిగించి ఆ పండుని తినిచ్చిన దానివల్ల ఆ తోటలో నుంచి ఆదాము తొయ్యబడ్డారు దేవదూతుల ద్వారా. అలాగే క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, ఈ లోకంలో ఉన్న వారి కోసము అప్పుడు దేవుడు సృష్టించిన ఆదాము చేసినట్లుగానే అనేక మంది తప్పులు చేస్తూ ఉన్నారు, అనేక మంది పాపంలో నలిగిపోతున్నారు, అనేక మంది చీకటి కార్యాలకు జరిగిపోతా ఉంది, అనేక మంది వాళ్ళు నరకంలో శిక్షకి పాత్రులుగా అయిన వారుగా ఉన్నారు. కాబట్టి అందుకనే లోక రక్షకుడు మనకు మళ్ళీ ఆయన రావటం జరిగింది. అందుకని పాపుల్ని రక్షించడానికి మళ్ళీ వచ్చాడు ఆయన. ఇదిగో పాపులను రక్షించడానికి వచ్చానే కానీ నేను నీతిమంతుల కొరకు కాదు అంటున్నాడు. మత్తయి సువార్త 9:13 నేను పాపుల కొరకు వచ్చాను అంటున్నాడు. నేను పాపుల కొరకు వచ్చాను, నేను నీతిమంతుల కొరకు కాదు. ఈ లోకంలో పాపంలో అనేక మంది ఉన్నవారి కోసము, వాళ్ళ పాపం నుంచి బయటికి లేవడానికి కోసము, అలాగే వాళ్ళ శిక్ష నుంచి తప్పించడానికి కోసము, మళ్ళీ వాళ్ళ పరిశుద్ధులుగా మళ్ళీ నేను వచ్చినప్పుడు వాళ్ళని తీసుకోపోవడానికి, పాపులనే రక్షించడానికి కోసము, పాపం నుంచి తప్పించడానికి కోసము, చీకటిలో నుంచి ఎలుగులోకి తేడానికి కోసము నేను ఎలుగులు కాబట్టి వాళ్ళు కూడా ఎలుగు సంబంధికులుగా ఉన్నారు కాబట్టి దేవుని రాజ్యంలో దుఃఖము, వేదన, చీకటి ఉండదు కాబట్టి, పాపం ఉండదు కాబట్టి పాపులను పిలవచ్చనే కానీ నేను నీతిమంతుల కొరకు కాదు అంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, ఈరోజు అక్కడే దేవదూత కూడా చెప్తూ ఉంది. ఏమాట లోకసువార్త 2:11 నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. చూడండి, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు బెత్లెహేములో. అందుకని మన కోసము దేవుడు దిగివచ్చి పాపులను రక్షించడానికి దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడండి. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, చాలా మంది పాపంలో నలిగిపోతూ ఉంటారు, అలాగే వాళ్ళ వ్యసనాల్లో నలిగిపోతూ ఉంటారు, వాళ్ళ సమస్యల్లో నలిగిపోతూ ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు ప్రేమలు కూడా ఉండవు, అలాగే వాళ్ళని ఆదరించే వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళని కనీసము వాళ్ళు నలిగిపోతున్నా, పాపములో దురవ్యసనాల్లో పడిపోతున్నా, త్రాగుబోతుగా పడిపోతున్నా, అబద్ధికులుగా పడిపోతున్నా, వాళ్ళు నేత్రాశ, శరీరాశలు భయంకరమైన ఘోరమైన పాపంలో పడిపోతున్నా, వాళ్ళు ప్రేమించే వారు కరువైపోయి మా జీవితంలో ఏ సంబంధం కలిగిన వారైనా కూడా, నా అన్నదమ్ములైనా కూడా, నా భార్య పిల్లలైనా కూడా, నా అక్క చెల్లెలైనా కూడా, నా తల్లిదండ్రులైనా కూడా, ఎవరైనా నా బంధుమిత్రులు నా పాపం నుంచి ఎవరు కూడా తప్పించగలిగిన వారు లేరు. ఎవరు కూడా నన్ను దుష్టుడిగానే చూస్తున్నారు, ఇంకా అబద్ధికుడిగానే చూస్తా ఉన్నారు, ఇంకా పాపంలో ఉండి ఇలాగే పోతాడని అనేక మంది అంటున్నారే కానీ నా దేవుడు అంటున్నాడు, నీ దేవుడు అంటున్నాడు, మన దేవుడు అంటున్నాడు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఇదిగో పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడంట. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, మన పాపాన్ని ఆయన తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం చేసిన ప్రతి ఘోరమైన పాపాన్ని ఆయన తప్పించి మనల్ని నిత్య రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. చూడండి, ఆయన రక్తము 80% రక్తం అంతా కూడా మన కోసం కాల్చాడండి. ఆయనకి ఆకాశాన్ని భూమికి వేలాడించి ఆయన శరీరంతో మేకులతో తలపై ముళ్ళ కిరీటం పెట్టి 39 కొరడా దెబ్బలు కొట్టి ఆయన ఎంతగానో దూషించిన
బాధ పెట్టినా, ఎంతగానో ఆయన్ని కొట్టినా, పిడిగుద్దులు గుద్దేవాడు గుద్దుతా ఉన్నా, ఉమ్ము వేసేవాడు ఉమ్ముతా ఉన్నా, ఏమాత్రం కూడా ఆయన మన కోసము ఆయన ఏ న్యాయం చేయని పరిశుద్ధుడే. దేవుని రాజ్యము నుంచి, పరలోకములో కోట్లాది దేవదూతలు స్తోత్రం 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 స్తోత్రం, ఎలుగు తప్ప, స్తోత్రాలు తప్ప, ఆనందం తప్ప, సంతోషం తప్ప మంచి పరిశుద్ధమైన రాజ్యాన్ని విడిచిపెట్టి పాపులను రక్షించడానికి బెత్లెహేముకి దేవుడు జన్మించాడండి. చూడండి ఎంత గొప్ప దేవుడు. పాపులనే మనం చూస్తే ప్రేమించే వాళ్ళుగా ఉన్నామా? మనము పాపుల పట్ల మనం ప్రార్థన చేసే వాళ్ళుగా ఉన్నామా? చీకటి కార్యక్రమాల పట్ల వాళ్ళ కోసం విడుదల ఇవ్వడానికి మనం ప్రార్థించే వాళ్ళుగా ఉన్నామా? మన అన్నదమ్ముడు ఎవరైనా త్రాగుబోతుగా ఉంటే వాడి కోసం ప్రార్థన చేసేవాడుగా ఉన్నామా? అలాగే మనము పాపులనే మనము ప్రేమించం కానీ దేవుడైతే ఆయన సృష్టించుకున్న మనుషుల కోసము ఈ లోకానికి చీకట్లో నలిగిపోతున్న వారిని, చీకటి సంబంధికుల్ని నరకంలోకి వాళ్ళు క్రియలు పట్టి, వాళ్ళు పాపాలను పట్టి, వాళ్ళు క్రియలు పట్టి పాపాలను పట్టి శిక్షకి పాత్రులుగా ఉన్న వారి కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడండి. పాపాలను ప్రేమిస్తా ఉన్నాడు, శిక్ష పట్ట వాళ్ళని ప్రేమిస్తా ఉన్నారు, నరహత్యలు చేసే వాళ్ళని ప్రేమిస్తా ఉన్నాడు, అలాగే శిలువ మీద పక్కన ద్రోహులను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, అనేక మందిని దూషించిన వాళ్ళని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పాపులను రక్షించడానికి కోసము ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఇక్కడ లేఖనాలు చెప్తా ఉంది, నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతుల కొరకు కాదు. ఎవరు కూడా నీతిమంతులు లేరండి ఈ లోకంలో. ప్రతి ఒక్కరు కూడా పాపము చేత, పాపము నుంచి, జన్మ పాపము, కర్మ పాపములో పడిపోయిన వారు మాత్రమే కానీ ఒక్కడంటే ఒక్కడు నీతిమంతుడు లేడు. ఆ నీతిమంతుడు ఎవరో తెలుసా? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ నీతిమంతుడు ఎవరో తెలుసా? ఆయనే లోకానికి రక్షకుడికి ఈ లోకానికి వచ్చిన దేవుడి. ఆ నీతిమంతుడు ఎవరో తెలుసా? నిన్ను నన్ను సృష్టించిన దేవుడి. ఆ నీతిమంతుడు ఎవరో తెలుసా? ఆయన పుట్టుకలో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన చూపుల్లో కానీ, ఆయన తలంపుల్లో కానీ, ఆయన దేంట్లో అయినా కూడా ఆయన నాలో పాపం ఉందని ఆయన అందరికి సవాలు ఇచ్చిన దేవుడు. ఆయన మరణం కూడా ఆయన ఆపలేకపోయిందండి. ఆయన మరణించి మళ్ళీ తిరిగి లేచిన దేవుడు. అంత గొప్ప దేవుడే నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి, పాపుల కోసము, పాపుల్ని పిలవరాడానికి, పాపుల్ని క్షమించడానికి, పాపుల కొరకే మరణించడానికి, పాపం నుంచి విడుదల ఇవ్వడానికి, లోకములో నలిగిపోతున్న పాపులను రక్షించడానికి లోక రక్షకుడు ఈ లోకానికి జన్మించాడండి. చూడండి, క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, నిన్ను నీ తల్లి ప్రేమించకపోవచ్చు, నిన్ను మీ నాయన ప్రేమించకపోవచ్చు, నిన్ను ఈ లోకంలో ఎవరు ప్రేమించకపోవచ్చు. దేవుడైతే నిన్ను సృష్టించిన దేవుడు, తల్లి గర్భములో నిర్మించక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు, నువ్వు పుట్టిన మొదలుకొని నువ్వు మరణించినంత వరకు కూడా దిక్కు లేని వారికి దిక్కు దేవుడే అన్నట్టుగా, తల్లిదండ్రులు లేని వారికి దేవుడే తండ్రిగా, తల్లిదండ్రులు లేని వారికి యదవనాలు పక్షం కలిగిన వారు దేవుడు. ఎవరికైనా దేవుడు పోషిస్తూ, ఆకాశ పక్షులను పోషిస్తున్నట్టుగా, జీవరాశులను పోషిస్తున్నట్టుగా ఈ ప్రపంచంలో ప్రతి సంపదను కూడా మన చేతుల్లో పెట్టి ఈరోజు ఆయన ప్రేమగా నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను పాపం నుంచి నేను తప్పిస్తా, నిన్ను త్రాగుబోతుతనాల నుంచి నేను తప్పిస్తా, నేను రోత జీవితాల నుంచి తప్పిస్తా. మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, అయితే నా పోలిక చొప్పున నువ్వు ఏర్పరచబడ్డావు కాబట్టి నిన్ను పాపం నుంచి నేను తప్పిస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. అందుకని పాపులను ప్రేమించగలిగిన దేవుడు, పాపుల కోసమే ఈ లోకానికి ఆయన రావటం జరిగిందండి. అందుకని క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, నిజంగా నువ్వు ఇంకా పాపంలో ఉంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఈ 2024లో 11వ మాసంలో నీకు ఇంకా నేను త్రాగబోతుగా ఉన్నానా, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇంట్లో వాళ్ళు క్షమించకపోవచ్చు, దేవుడి కాడికి వచ్చి దేవుడు పాత్రగా వాడుకుంటాడు. అలాగే నా జీవితంలో కూడా తాగబోతు జీవితాన్ని కూడా దేవుడు పాత్రలుగా వాడుకుంటున్నాడు. నేను కూడా తాగబోతుగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకునేవారు కాదు. తాగబోతుగా ఉన్నప్పుడు నాకు ఎక్కడ కూడా మంచి విలువ కలిగింది కాదు. ఈరోజు దేవుడు తాగబోతు నన్ను 2004లో 20 సంవత్సరాలు నేను బాప్టిజం తీసుకొని
మారు మనసు పొంది రక్షణ పొంది 20 సంవత్సరాలు మళ్ళీ నా తాగుబోతు జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి ఒక మాదిరిగా పాటలు పాడుతూ అలాగే ఆయన సువార్తను ప్రకటిస్తూ ఎక్కడైనా కూడా ఆయన వాక్యాన్ని ఆటో కాదు, స్కూటర్ కాదు, సైకిల్ కాదు, ఎక్కడైనా ఆయన వాక్యాన్ని రాస్తూ బండ్ల మీద కానీ ప్రతి దగ్గర కూడా సువార్తను పాటలు పాడి అనేక చనిపోయిన కుటుంబాలలో పాలెంలోనే కాదు ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో చనిపోయిన వారు ఆదరణ కూటాలకి నేను పాడి దేవుడు నన్ను త్రాగబోతున్నైనా నన్ను నా పాపము నుంచి విడుదలిచ్చి ఆయన రక్షించాడు. అందుకని ఆయన పాపులను పిలవచ్చాడంట, నీతిమంతుల కొరకు కాదు. అందుకని లోక రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తునందు ప్రభు అయిన ప్రియులారా, ఈరోజు నువ్వు చీకట్లో ఉన్నావా? నీ చీకటి నుంచి తప్పించడానికి ఉన్నాడు. నువ్వు అప్పుల సమస్యల్లో ఉన్నావా? నీ అప్పుల సమస్యల నుంచి తప్పించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వచ్చాడండి. అందుకని ఆయన ఈ లోకానికి రావడానికి కారణము మనల్ని పాపం నుంచి, చీకట్ల నుంచి, మన తప్పుల నుంచి, మన శరీరాశ నుంచి, నేత్రాశ నుంచి తప్పించి మళ్ళీ మనల్ని పరిశుద్ధులుగా తీసుకెళ్ళడానికి, అక్కడ పాపం లేని స్థలము ఏదన్నా ఉందంటే పరలోక రాజ్యము. అక్కడ నీతి కలిగిన వారు మాత్రమే ఉంటారు, పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. ఇక్కడలాగా అందరూ ఉన్నట్లుగా ఉండరండి. అందుకని పాపుల కొరకే ఈ లోకానికి దేవుడు రావటం జరిగింది. దేవుడు మన పక్షాన మంచి